హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను హరీష్. వంటలు లేకపోతే ఏదైనా సరే మంచి డిష్ కుజీను ఇట్లాంటివన్నీ మాట్లాడుకునేటప్పుడు ఎవరైనా సరే కల్చర్ గురించి మాట్లాడుకుంటారు. ఏ ఆహార పదార్థాలైనా ఆహారపు అలవాట్లైనా వాళ్ళ కల్చర్ని, వాళ్ళ శాస్త్రాన్ని, లేకపోతే వాళ్ళ పద్ధతుల్ని ఇలాంటి వాటిని క్యారీ చేస్తూ ఉంటాయి. ఒక 100 సంవత్సరాల క్రితం వరకు కూడా ఎవరి వంటల్లో పెద్దగా మార్పులు ఏవి ఉండేవి కాదు. సాధారణంగా వాళ్ళ వంటలేవో వాళ్ళ పద్ధతులు ఉండేవి. ఆ పద్ధతుల్లో భోంచేసేవాళ్ళు, వండుకునేవాళ్ళు. ఎక్కడికన్నా వెళ్ళి వాళ్ళు వండుతున్నా కూడా వాళ్ళ కల్చర్ ఏంటి అనేది వాళ్ళ వంటల ద్వారా తెలిసిపోయేదన్నమాట. వాండరర్స్ అంటే ఇటు అటు తిరిగే వాళ్ళు ఎవరైనా ఉండి అలాంటి వాళ్ళు తిరిగినా కూడా వాళ్ళు ఈ కల్చర్లో ఈ ఫుడ్ ఉంటుంది, ఈ కల్చర్లో ఈ ఫుడ్ ఉంటుంది అన్నట్టుగా డిస్టింక్ట్ వేరియేషన్స్ కనిపిస్తూ ఉండేవి. అయితే గత 100 సంవత్సరాల నుంచి కావచ్చు, ఇంకా చెప్పాలంటే ఒక 50-60 సంవత్సరాల నుంచి విపరీతంగా ఈ ట్రావెల్ అనేది పెరిగిపోయింది. ఇక్కడి వాళ్ళు అక్కడికి, అక్కడి వాళ్ళు ఇక్కడికి రావడం అంతా పెరిగిపోతూ వస్తుంది. ఈ క్రమంలోనే ఈ వంటల్ని అక్కడ, ఆ వంటల్ని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడంలో భాగంగా కొత్త కొత్త వేరియేషన్స్ని, కొత్త కొత్త కలయికల్ని కలపడం కూడా అలవాటవుతూ వస్తుంది. అలాంటి వాటిని కూడా ఇంకార్పొరేట్ చేస్తున్నారు ఫుడ్ కల్చర్స్లో. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ మోడర్న్ కుకింగ్ విషయానికి వచ్చినప్పుడు చాలా పెద్ద పెద్ద షెఫ్స్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లోర్ చేసి ఆ కల్చర్ని కూడా లోపల అంటే లోపల ఎక్కడో దాక్కునున్న ఆ కల్చర్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ఆ వాసనలు అంటాం మామూలుగా శాస్త్రాలకు సంబంధించి. అలాంటి కల్చర్ని ఇంకొక కల్చర్ని, లేకపోతే అలాంటి ఫుడ్ కల్చర్ని ఇలాంటి ఫుడ్ కల్చర్ని కలిపి ఒక ఫ్యూజన్ తయారు చేస్తారు. అది ఇద్దరికీ నచ్చే విధంగా ఉంటుంది, అందరూ మెచ్చే విధంగా ఉంటుంది. అలాంటి వాటినే ఫ్యూజన్ కుజీన్ అని అంటూ ఉంటారు. ఈ వారం మొత్తం మనం అలాంటి ఫ్యూజన్నే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఆ ఫ్యూజన్లో ఈరోజు మనం చేసుకోబోతున్న డిష్ మెక్సికన్ గ్రిల్ చికెన్ పాస్తా. ఇందులోని ఇంగ్రీడియంట్స్ పాస్తా వాడుతున్నాము, టొమాటో ఒకటి వాడుతున్నాము, అలాగే చికెన్ బోన్లెస్, అది కూడా స్ట్రీక్స్ లాగా చిన్నదిగా కట్ చేసుకున్నది ఉంది. అలాగే పెప్రికా, మెక్సికన్ డిషెస్ కదా మనకు గుర్తొచ్చేది పెప్పర్ పౌడర్, కారప్పొడి మామూలుగా వాడుతున్నాం, పెప్రికా అంటారు. ఇది వచ్చేసరికి జస్ట్ ఒక ప్యూరీ లాగా తయారు చేసుకున్నాం. ఉల్లిపాయ ఒకటి, దాంతోపాటుగానే పచ్చిమిరపకాయలు, లేక పండు మిరపకాయలు అయినా పర్లేదు, పచ్చిమిరపకాయలతోటి పేస్ట్ తయారు చేసుకున్నాం అనమాట. ఆ పేస్ట్ చూపించడానికి మీకు ఆ రెండు వాడాను. సో ఆ పేస్ట్ ఒకటి ఉంది. దాంతోపాటు మైనీస్, గార్లిక్ అంటే వెల్లుల్లి, ఇంకా టొమాటో కెచప్ లాగా సాస్ అనమాట, టొమాటో సాస్ వాడుతున్నాము. దీంతో పాటుగానే ఎప్పుడైనా అవసరానికి తగ్గట్లుగా మనం సీజనింగ్స్ కూడా వాడుతున్నాము. సాల్ట్, పెప్పర్, ఇంకా ఏమైనా సరే గ్రీన్ సీజనింగ్స్ కానీ బెల్ పెప్పర్స్ అవసరం పడతాయి, అది కూడా యూస్ చేసుకుంటున్నాను. మెక్సికన్ కుజీన్ కదా, కొద్దిగా స్పైసీగా ఉంటుంది. కుజీన్ మెక్సికన్ అనడానికి లేదు, పాస్తా కూడా యూస్ చేస్తున్నాం, ఇటాలియన్ ఉంది. సో ఫ్యూజన్ అనేసరికి మనకు రెండు కల్చర్స్ కలయిక ఉంటుంది అనుకుంటున్నాం కదా, ఇది కూడా ఎగ్జాక్ట్లీ. చికెన్ మొత్తం ప్రాసెస్ అంతా మెక్సికన్ స్టైల్లో స్పైసీగా అదే విధంగా వండుతాము. ఇటాలియన్ పాస్తా యూస్ చేసుకొని ఇటాలియన్ డిష్ రెడీ అవుతుంది అనమాట పాస్తా. సో అద్భుతమైన ఇది అవుతున్నప్పుడు ఆ ఫ్యూజన్ మనం ఫస్ట్ స్టార్ట్ విత్ మ్యారినేషన్ ప్రాసెస్. చికెన్ ఉంది కాబట్టి చికెన్ మ్యారినేట్ చేసుకొని గ్రిల్ చేసుకుందాం. సో చికెన్ని తీసేసుకొని కొద్దిగా ఉప్పు, పెప్పర్, సాల్ట్, పెప్పర్, పెప్రికా ఇవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకుంటాం. సో పెప్పర్ అండ్ పెప్రికా వేసి మ్యారినేట్ చేస్తాం. యా, దీంతోపాటు కొద్దిగా ఫ్రెష్ హర్బ్ ఏదైనా వాడదాం అనుకుంటున్నా. యా, టైం ఉంటే టైం వేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికైతే పార్స్లీ యూస్ చేస్తున్నా. లేవు టైం, పార్స్లీ ఇట్లాంటివి ఏమైనా మంచి ఫ్లేవర్ కోసం పెట్టేసుకొని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇది ఒక 5 మినిట్స్ పడుతుంది, 5-10 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు మిగిలిన ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ గార్లిక్, టొమాటో చాప్ చేసుకోవాలి. తక్కువే ఉన్నాయి కాబట్టి టైం సేవింగ్లో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. ప్యాన్ వేడైపోయి మనం పని మొదలు పెట్టుకుంటాం.
హియర్ ఇట్ ఈస్. గార్లిక్ ఇంకా టొమాటో మాత్రమే మనం కట్ చేసుకోవాలి, మిగతా అంతా ప్యూరీ అంతా రెడీగానే ఉంది కదా. ఇది కూడా ఫైన్ చాపే కావాలి. ఈలోపు ఆయిల్ వేసి గార్లిక్ వేయించేసుకోండి. సో here it is, ఇది రెడీ అయింది. టొమాటోస్, టమాటో దగ్గరికి వచ్చింది. నియర్లీ 10-15 మినిట్స్ మ్యారినేట్ చేసిన చికెన్. జనరలీ పాస్తాలు కానీ లేకపోతే ఇటాలియన్ డిషెస్ ఏవైనా కూడా మైల్డ్గా అనమాట, అంటే క్రీమ్స్ అని బటర్స్ అని ఇలాగా మైల్డ్ ఫ్లేవర్స్ పెట్టుకొని మైల్డ్గా ఉంటూ చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. మెక్సికన్ అనేసరికి బాగా ఘాటుగా కారంగా, ముఖ్యంగా మన ఇండియన్ ఫుడ్ని కూడా చాలా రిజెంబుల్ చేస్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మనం వాడే మిరపకాయలు ఇవి కూడా మెక్సికో నుంచినే వచ్చాయన్నట్టుగా ఒక చరిత్ర చెప్తూ ఉంటుంది. మనం అక్కడి నుంచినే దీన్ని తెచ్చుకున్నాం అన్నట్లు. మస్తు రెడీ అయిపోతుంది కదా. లాస్ట్లో ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. దీంతో ఆ ప్రాపర్ టెక్స్చరు ఇంకా ఆ కలర్ కూడా వచ్చేస్తుంది. ఆస్వాదిస్తున్నాం ఆల్రెడీ. కొద్దిగా సీజనింగ్ కోసం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటున్నా. తక్కువగానే వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ రెండు కలిపి పేస్ట్ చేసాం. ఇది బాగా ఘాటుగా ఉంది. అది వేయించుకుంటున్నాం. ఆ పచ్చిదనం కాస్త తగ్గిన వెంటనే దెన్ వీ విల్ గో ఫర్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్. రెడీ అయిపోయింది. ఫైనలీ ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ పడాలి. టొమాటో పేస్ట్, పెప్రికా సరిపోతుంది, కారం లేదు. మ్యారినేషన్ కోసం వాడాను పెప్రికా. ఆ తర్వాత దీంట్లో ఆల్రెడీ పండు మిరపకాయలు పేస్ట్ చేసి వేసాం, కారం సరిపడా ఉంది. కాబట్టి మరీ అసలు ఎంత మెక్సికన్ అయినా మరీ ఇంత అనేలాగా లేకుండా అక్కడికి అయిపోయింది. అండ్ ఫైనలీ ఇప్పటివరకు మెక్సికన్లో ఉండి ఇప్పుడు ఇటాలియన్లోకి ఎంటర్ అయిపోయింది. సో ఇది పేస్ట్ టైప్లో ఉండే వెరైటీ కాదు, కొద్దిగా డ్రై వెరైటీయే. మరి డ్రై కాదు, వెట్గా ఉంటుంది అనమాట. నాట్ లైక్ క్రీమీ సూపీ టెక్స్చర్స్ ఏమి ఉండవు. జనరల్గా మన స్పూన్తో తినేలాగానే ఉంటుంది. కాబట్టి అన్నట్టు ఈ పాస్తా ఇప్పుడు మనం వేసాం కదా, ఇందులో ఆ టర్మినాలజీ ఒకటి ఉంటుంది అనమాట. అల్దంతే అని ఒక
లెవెల్ ఆఫ్ కుకింగ్ అనమాట. ఆ స్థాయిలోకి కుక్ చేయాలన్నట్లుగా. జనరల్గా ఏంటంటే మనం అన్నం ఉడకబెట్టుకుంటాం. అన్నం ఉడకబెట్టుకున్నప్పుడు పూర్తిగా ముద్దగా అయిపోకుండా కుక్ అయిపోయింది చాలు అనుకునే స్థాయి ఉంటుంది కదా, ఆ స్థాయి అనమాట. అంటే పంటి కింద పడ్డప్పుడు పొరక కలగాలి, మెత్తగా ఉండిపోకుండా ఆ స్థాయి వరకు ఉంటుంది. దాన్ని అల్దంతే అంటారు. అక్కడి వరకు కుక్ చేసుకున్నాం ఆల్రెడీ పాస్తాని. అది గుర్తుపెట్టుకోవాలి, పచ్చి పాస్తా కాదు ఇది. కాబట్టి ఇంకా దీంట్లో ఉడకాల్సిన అవసరం ప్రత్యేకించలేదు. దీంట్లో ఉన్న సాసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో పాటు మిక్స్ అయ్యి అవి కొద్దిగా లోపలికి ఇంకితే సరిపోతుంది అనమాట. జస్ట్ మొమెంట్. కారం తగులుతుంది బాగా. యా, బ్యూటిఫుల్లీ డన్. లాస్ట్లో అది కొద్దిగా సెటిల్ అవ్వడానికి మైనీస్ వేసుకుందాం. చాలా ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి అనుకునేలా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, పర్లేదు. బ్యూటిఫుల్లీ డన్. రెడీ అయిపోయింది కదా, బాగుందా? ఫైనల్గా ఒకసారి ప్రజెంటేషన్లో కలుద్దాం. వావ్ వావ్, మెక్సికన్ స్టైల్ పాస్తా అదిరిపోయింది కదా. ఆబ్వియస్లీ ఆసమ్. కారం కారంగా పాస్తా తింటుంటాయి. స్టైలే వేరు. ఊరికే చెప్పడం కాదు, చాలా బాగుంది. మొదలెట్టేయండి ప్రిపరేషన్. ప్రాసెస్ స్టార్ట్ చేసేయండి. నేను ఇది తింటూ ఉంటాను. అలాగే రెడీ చేసుకొని నెక్స్ట్ డిష్లో కూడా వెళ్ళిపోదాం. అద్భుతమైన డిషెస్ అన్నీ చేసుకుంటున్నాం కదా, అందులోనూ ఫ్యూజన్ వెరైటీస్ ట్రై చేస్తూ ఉన్నాము. ఇందాకే ఒక అద్భుతమైన పాస్తా ట్రై చేశాను, చాలా చాలా టేస్టీగా ఉంది. బ్రేక్లో నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా తయారు చేసుకోండి. నెక్స్ట్ వెరైటీ కొద్దిగా చూడడానికి అంతా కూడా ఏషియన్ స్టైల్లో అనిపిస్తూ ఉంటుంది, కానీ పర్టికులర్గా వెస్ట్రన్ స్టైల్ ఫుడ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ని తీసుకొని వాటిని ఏషియన్ స్టైల్, ఉదాహరణకి జాపనీస్, చైనీస్ స్టైల్లో కుక్ చేసి ఒక ఫ్యూజన్ని డిజైన్ చేశారు. దాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. మనం చేసుకోబోతున్న ఆ ఫ్యూజన్ డిష్ పేరు చిల్లీ సోయా వెజిటబుల్ నగ్గెట్స్. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నగ్గెట్స్ తీసుకున్నాం, వెజిటబుల్ నగ్గెట్స్. ఇవి రెడీమేడ్గా ఇదే విధంగానే దొరుకుతాయి, లేదంటే మనం కూడా ప్రాసెస్ తయారు చేసుకోవచ్చు. సో నేనైతే రెడీమేడ్గా తీసుకున్నాను ఫాస్ట్ చేయడానికి. అలాగే మిరపకాయలు కొన్ని వాడుతున్నాము, ఆనియన్ ఉల్లిపాయ ఒకటి, టొమాటో సాస్ వాడుతున్నాము, అలాగే సోయా సాస్, వెనిగర్ అండ్ గార్లిక్. సింపుల్గా ఉంది. ఇంకా దీంతో పాటుగానే సాల్ట్, పెప్పర్ ఇవి కూడా వాడతాము. క్యాప్సికమ్ అంటే బెల్ పెప్పర్స్ కూడా యూస్ చేస్తున్నాను, ఒక 1 or 2 వెరైటీస్ అనమాట. సో బేసిక్గా మనకి ఇక్కడ కట్ చేసుకోవడానికి ఏం లేదు, మిరపకాయ ఉల్లిపాయ మాత్రమే ఉంది. అవి కట్ చేసుకుందాం, దాని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. అంతకంటే ముందు ప్యాన్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది, డీప్ ఫ్రై. దానికి సరిపోవడానికి ఆయిల్ తోటి వేడి చేసుకుందాం అనమాట. ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ వేడయ్యేలోపు వీటిని కట్ చేసుకుందాం. మరీ ఫైన్ కటింగ్ అవసరం లేదు, క్యూబ్స్ లాగా చేసుకుంటే సరిపోతుంది. డైసింగ్. యా, చిల్లీస్. రెడీ అయిపోయింది కదా. సో ఇందులో ఫ్యూజన్ అనేసరికి మనం ఏం ఫ్యూజన్ చేస్తున్నామంటే
నగ్గెట్స్ అమెరికా ఈ సైడ్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఆ నేమ్ కూడా అక్కడి నుంచినే డిరైవ్ అయిందనమాట. సో వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తుంటారు. ఆ నగ్గెట్స్ తోటి మిగతా ఈ సోయా సాసు ఇదంతా కూడా కల్చర్ అంతా చైనీస్ స్టైల్లో ఉంటుంది. ఇందాక అనుకున్నాము ఆ స్టైల్ ఆఫ్ కుకింగ్లో మనం రెడీ చేస్తాం. సో ప్యారలీ అయ్యేలోపు ఇంకో ప్యాన్ పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేసుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇందులో నగ్గెట్స్ మనం చేసుకుంటుంది ప్రీ కుకింగ్ ప్రాసెస్ మాత్రమే ఉంటుంది. ఆ ప్రీ కుకింగ్ అయిన తర్వాత మెయిన్ కుకింగ్ ఇక్కడ ఉంటుంది అనమాట. అందులో కూడా ఆయిల్ వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని నగ్గెట్స్ దాంట్లో వేసేసుకొని రెడీ చేసుకుంటాం. రెడీ. ఆయిల్ వేడైపోయింది. నగ్గెట్స్ వేసుకుంటున్నాం. చాలా సింపుల్గానే ఉంటుంది ప్రాసెస్, టేస్టీగా ఉంటుంది. ఫ్యూజన్స్ అనేసరికి మంచి మంచి టేస్ట్లు ఉంటాయన్నమాట. 2-3 రకాలుగా కలిపి వేసుకున్నట్లుగా మనం ట్రై చేస్తూ ఉంటాం కదా. అసలు ఏదైనా ఉదాహరణకి మంచి సాంబార్ రైస్ ఉన్నప్పుడు దాంట్లో ఏ అప్పడమో వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే అదే ఒక ఫ్యూజన్ అనమాట. బట్ అది చాలా సింపుల్గా చెప్తున్నాను. అందులో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని గార్లిక్ అవి వేయించుకుందాం. రెండు పొయ్యిలు ఉన్నాయి కదా, వాటి లాభాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఆనియన్ కూడా వేసుకుంటా. ఫస్ట్ చిల్లీ వేస్తా. And here nuggets are ready. Yeah. వీటిని అలా పక్కన పెట్టేసుకొని వాటి టర్న్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. పెట్టేసుకుందాం. ఇంకా అసలు పని మొదలు పెడదాం. కొద్దిగా పచ్చిమిరపకాయ వేగిన తర్వాత ఆనియన్, దీన్ని మనం ఏంటంటే కొద్దిగా పెద్దగానే కట్ చేసుకున్నాం. రీజన్ ఏంటంటే తినేప్పుడు అది ఆల్మోస్ట్ ఒక స్నాక్ ఐటమ్ లాగా తయారవుతుంది కదా. ఆనియన్ కూడా పక్క నుంచి కాంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. తీసుకున్న ప్రతి బైట్లో మనకు కావాల్సినప్పుడు దాన్ని కూడా ఒకటి తీసుకొని స్పూన్ తోటి తినడానికి బాగుంటుంది, లేకపోతే ఫోర్క్లో గుచ్చుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. అందుకోసం ఓకే, ఇక్కడ వరకు రెడీ. మర్చిపోయా, కొద్దిగా బెల్ పెప్పర్స్ వేద్దాం అనుకున్నాం కదా, చిన్న పీస్ అది కూడా వేస్తున్నాను. యా, సాసెస్ అన్ని వేసి దాంట్లో అది కుక్ అవుతుంది అనమాట. సరిపోతుంది.
టొమాటో పేస్ట్. ఆల్రెడీ ఆ చైనీస్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఆల్రెడీ కొద్దిగా థిక్గా అయిపోయింది. మళ్ళీ అవి ఉడకాలి కాబట్టి కొద్దిగా దాంట్లో అంటే అంత పట్టాలన్నమాట సాసెస్ అన్నీ. అందుకోసం కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా. ఇనఫ్. ఓకే, ఇప్పుడు నగ్గెట్స్ వేసుకుంటాం. ఇవి కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మనకు ఆ సాసెస్లో ఇవంతా కుక్ అయిన ఆ టేస్ట్ మాత్రం లోపలికి వెళ్ళాలంతే. పర్టికులర్గా ఇవైతే ఆల్రెడీ రెడీ టు కుక్ ప్రాసెస్లో ఉన్నాయి. మనం ఆల్రెడీ దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకున్నాం కాబట్టి యాజ్ ఏ డిష్ అది ఆల్రెడీ రెడీ అయిపోయినట్లే అనమాట. యాజ్ ఏ ఇంగ్రీడియంట్ మనం తినడానికైతే ఏమి ఇబ్బంది ఉండదు. We are ready. Finally going with seasoning. ఆల్రెడీ చిల్లీ వేసాము కారం కోసం. పెప్పర్ వేయాల్సిన అవసరం లేదు. మోర్ ఫ్యూజన్ అవుతుంది అది యాక్చువల్లీ. చైనీస్ స్టైల్ ప్రకారం మనం ఆల్రెడీ చిల్లీ వేసుకున్నాం కాబట్టి కారానికైతే సరిపోతుంది. డిష్ రెడీ అయిపోయింది. ఇక్కడ నుంచి తీసేసి ఫైనల్లో ప్రెజెంటేషన్లో చూద్దాం ఎలా ఉందో. ఆహా, ఒకటే ఒకటి నేను చెప్తున్నా, ఏమనుకోకండి. ఈ నగ్గెట్స్ వెజ్ కాకుండా చికెన్ అయిన ఉంటేనా అసలు ఇంకా భలే ఉండేది. బట్ స్టిల్ ఏం ప్రాబ్లం లేదు, తినొచ్చు. వెజ్ అయినా కూడా చాలా చాలా బాగుంది. ఓకే, అద్భుతంగా ఉంది. మంచిగా ఒక లెమన్ కూడా కాంప్లిమెంట్ చేశాను కదా. ఆహాహా, కుదిరిపోయింది. బాగుంది కదా, మంచిగా చేసుకున్నాం ఫ్యూజన్ స్టైల్లో. చూడ్డానికి బాగుంది, టేస్ట్ అద్భుతంగా ఉంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. నేను ఇందాక అన్నట్లు ఒకవేళ చికెన్ నగ్గెట్స్ కావాలనుకున్నా కూడా దీంట్లో వెజ్ నగ్గెట్స్ ప్లేస్లో చికెన్ పెట్టుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. చక్కటి డిష్ మనం ఇప్పుడు చేసుకున్నాం. ఫ్యూజన్ కుజిన్లో 2 డిషెస్ ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో 2 డిషెస్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.